వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. రాజకీయ వర్గాల్లో మాగంటి సునీత కంటతడిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎవరైనా కష్టంలో ఉంటే దానికి సానుభూతి తెలియజేసే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ వేదికలపై కన్నీరు కార్చి ప్రజల దయను ఆకర్షించి ఓట్లు సహకరించుకోవడం సరికాదని మంత్రి అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది పూర్తి స్థాయిలో ఒక డ్రామా లాంటి పరిస్థితి. సినిమాల్లోనే చూసే రీతిలో ప్రేక్షకులను గెలవడానికి ప్రయత్నించడం మాత్రమే అని విమర్శించారు. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీస్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్ రంగంలో చారిత్రాత్మక ఘటన చోటు జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రకారం గూగుల్ తన క్లౌడ్ సర్వీసుల ద్వారా రాష్ట్రంతో కలిసి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ అడుగు డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కీలక మార్పులు తీసుకురానున్నదని తెలిపారు. And as the HRD minister, now I think all the senior ministers have given me clear guidance that we have to skill up, and we have to embrace AI. We have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities. India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. And now we're going to see that AI revolution transforming the next wave of cities, if I may. And that's where education plays a very, very important role. And the Honorable Chief Minister has always understood it. That's why education and IT is under one minister. And the idea is to marry these two and ensure that these result in tangible outcomes in the field level. రాజకీయ జీవితంలో గూగుల్తో జరిగిన ఒప్పందం పెద్ద విజయమని అభిప్రాయపడ్డారు. గూగుల్ విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఈసారి విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ వంటి రంగాల్లో పెద్ద అవకాశాలు సృష్టించబడతాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు, స్టార్టప్లకు, పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు లభించడానికి ఇది కీలకంగా ఉంటుందని తెలిపారు. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once line telephones. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That were the days. Now, even everybody is having a smartphone. మంత్రి కొండా సురేఖ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆలోచనల, అభిప్రాయాల ప్రకారం మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అదనంగా డీసీపీ అధ్యక్షుల వ్యవహారంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను వివరంగా పరిశీలించినట్టు మంత్రి తెలిపారు. ప్రజల ఆలోచనల మేరకే ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్, స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు. అది డెమోక్రటిక్ వేలో యూత్ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే, ఇక్కడ
డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని, వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి, వారు ఏఐసిసి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలి. మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ, స్వర్ణక్క కానీ, మరి వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చెయ్యాలి అని ఆదేశించిన టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో ఘర్షణ చోటు చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అసమ్మతి నాయకులపై వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా కమ్మ సంఘం నేత కాకర్ల రంగనాథ్ మరియు ఆయన సోదరులను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కానీ టీడీపీ ఇతర నేతలు ఈ నిర్ణయం జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారంలో లేదని విమర్శిస్తూ సస్పెన్షన్పై వివాదాన్ని మొదలుపెట్టారు. ఒక అనవసరమైన వ్యక్తి, ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తమ్ముళ్ళ గురించి ఏదో సస్పెండ్ అంటారు. ఏంటో సస్పెండ్ పలకరికి అవుతాయి, ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోంచి. ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. ఎవరినో సస్పెండ్ చేయాలి, గిస్పెండ్ చేయాలంట. సస్పెండ్ కాదు, ఎక్కువ మాట్లాడితే ఇంకో విధంగా ఉంటుంది, ఇంకో విధంగా ఉంటుంది. జాగ్రత్త ఉండండి. ఏదో మీ చిన్నాయికి చెప్పినట్లు, కోళ్ళ ఫారం రంగయ్యకి చెప్పినట్లు ఏంటి, నువ్వు అందరికి ఇవ్వాల్సిన అప్పులు ఇస్తే, నువ్వు ఇవ్వాల్సిన అప్పులు అందరికి ఇస్తే ఏమీ ఉండదు నీ దగ్గర. మళ్ళీ చెప్తున్నా భద్రా. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ సీడ్స్ 2025-26 కింద వేరుశనగ విత్తనాలు 100% సబ్సిడీ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విత్తనాలను ఉచితంగా రైతులకు అందించడం ద్వారా నూనె గింజల ఉత్పత్తిని పెంచడం, అలాగే రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మంత్రి ప్రకారం ఈ కార్యక్రమం తెలంగాణను నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుంది. టీడీపీ ఆధ్వర్యంలో బీసీ వర్గాల న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తనకంటూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, 42% రిజర్వేషన్ అమలుకు పోరాటం చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ గజ్జెల కాంతం తెలిపారు. గజ్జెల కాంతం వివరించారు.
బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో బీసీ వర్గాలకు ఉన్న సామాజిక, విద్య, ఉద్యోగ హక్కులకు బలోపేతం చేయడం కోసం ఈ పోరాటం కొనసాగుతుంది అని అన్నారు. నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు కావాలి. అగ్రవర్ణాల పేదలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో భాగంగానే దేశంలో 60% బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కావాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా మరి కులగణన జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది. బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నారు. ఈలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగింది, ఇటు ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది. అందులో భాగంగానే బీసీలకు ఖచ్చితంగా మా ఆధినాయకత్వము, మా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకే దీన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కులగణన ఏడించడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన ఏయించి మరి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దానికి సంబంధించిన జీవో కూడా తీయడం జరిగింది. ఇన్ని వేసి చివరకు గవర్నర్ గారికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా 9వ షెడ్యూల్లో చేర్చి దీన్ని చట్టం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. తెలంగాణ జాగృతి యువత ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకు నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ సమాజంలో మార్పు సాధించడంలో యువతే కీలకమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఏదైనా మార్పు కావాలనుకుంటే యువత అది సాధించే వరకు వదలకూడదని, యువత శక్తి సక్రమంగా ఉపయోగపడితే సమాజంలో విశేష మార్పులు చూడవచ్చని పేర్కొన్నారు. జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గూడూరు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ తమ నేతలపై కక్ష సాధింపు చర్యలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా నేతలను వాడుకొని తప్పుడు కేసులు పెట్టడం సహించలేము అని, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ తమను వాడి రాజకీయ లాభాల కోసం అన్యాయ చర్యలు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఎంతో మంది కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీ కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఇవ్వాలని కోరికతో మేమందరం కూడా గత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అందరూ చాలా గట్టిగా ప్రాణం పెట్టి పనిచేసాం అన్ని నియోజకవర్గాల్లో. కానీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు 25 ఎంపీల్లో జనసేన వాళ్ళు అందరూ కూడా పోటీ చేయాలని కోరికతోనే జనసేన పార్టీలో అందరూ కొనసాగడం జరిగింది. కానీ ఎత్తులు పొత్తుల్లో కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రాణం పెట్టి తెలుగుదేశం పార్టీకి మేము చాలా గట్టిగా పనిచేసాం. ఎందుకంటే ప్రతిపక్షంలో వైసీపీ
ఉన్నప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పాత్ర ఎక్కడా పోషించాల. ఎందుకంటే వెంకటగిరిలో మీరు ఉండే మీడియాలు, యూట్యూబ్లు ఏవైనా చూసుకోండి, ఎవరు ఎక్కువగా ఆ రోజుల్లో స్పందించి మాట్లాడారు పార్టీకి అని అంటే ఒక జనసేననే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఆ విధంగా వైసీపీ మీద ఆ పరిపాలన వస్తే మళ్ళా రాష్ట్రం అధోగతి పాలైపోద్దని చెప్పి ఉద్దేశంతో మాకు నచ్చినా నచ్చకపోయినా మా నాయకుడు అధినాయకుడు ఒక మాటను గౌరవిస్తూ మేము జనసేన పార్టీ తెలుగుదేశానికి చాలా అండగా పనిచేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ నుంచి పనిచేసిన మమ్మల్ని అందరికీ ఎలక్షన్ టైంలో మమ్మల్ని పక్కన పెట్టుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో, ఫస్ట్ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒక కాళాస్త్రి విషయమే తీసుకోండి, వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా వెంకటగిరిలో కూడా అదే పరిస్థితి. జనసేన అంటే గూడూరు వెంకటేశ్వర్లు అంటే జనసేన అనే ఇదిలో మేము కూడా టికెట్ రేస్ లో ఉన్నాం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజల విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతలో ఉందని, ప్రభుత్వం ఈ రంగాల్లో పూర్ణమైన సేవలు అందించకపోతే ప్రైవేటు కాలేజీలకు అప్పగించడం ఏకసారంగా తగదు అని విమర్శించారు. ప్రసాదరావు గారు అన్నారు, ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసుకుని మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరైనది కాదు. మెడికల్ కాలేజ్ అంటే కేవలం కాలేజ్ మాత్రమే కాదు, ఆసుపత్రి సేవలు కూడా అందించాలి. గత ఇన్నేళ్లుగా మారుమూల ప్రాంతాలకు ఆసుపత్రులు రావడంతో పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటిని ఇవ్వలేమనేదే ప్రభుత్వ వైఫల్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం దారుణమని పేర్కొన్నారు. అసలు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా? దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలాగా? 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా, హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ 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 అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. విద్యార్థులకి, వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనేది కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తున్నారు మీరు? వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. 80 సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన. టీడీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మొదట్లో అసెంబ్లీలో పాస్ చేసినటువంటి చట్టాలు కావచ్చు, తర్వాత మేము ఇచ్చిన జీవో కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రాత్మక నిర్ణయాలు. ఓబీసీల యొక్క జీవితాలు బాగుపరచాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు అన్ని కార్యక్రమాలు అడుగడుగున బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం, ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికి కూడా
స్టే ఇవ్వడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు. ఎలక్షన్లకు పాత పద్ధతినే పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. మా న్యాయ కోవిధులు అన్ని విషయాలు కూలంకషంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అన్నదని ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. ఇది గురువారానికి మా అడ్వకేట్స్ మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.